చెప్తున్నారు మేము 5 ఎకరాలకే రైతు బంధు ఇస్తాం. 6 ఎకరాలు ఏం పాపం చేసిండు, 9 ఎకరాలు ఏం పాపం చేసిండు, 10 ఎకరాలు ఏం చేసిండు? రైతులంటే అంత సులకన్నా సరే 20-30 ఎకరాలకు ఇయ్యమంటే ఒక మాట, కానీ 10-15 ఎకరాల దగ్గర ఇయ్యాలి కదా. ఇయ్యన్నా వద్దా? వీళ్ళు అయ్యే సత్య మంది పోతుందా, వీళ్ళు జాగ్రత్త పోతుందా? ప్రజలకు ఉంది కదా. ప్రపంచంలో ఈ రోజు నేను ఒక్కటే మాట మీకు చెప్తా ఉన్నా, గవర్నమెంట్ సపోర్ట్ లేకుండా ఏ దేశంలో కూడా వ్యవసాయం జరుగుతలేదు. అందుకే నా మెదడు కరగబెట్టి దేశంలో భారతదేశంలో ఇంతకుముందు ఎప్పుడు లేనటువంటి రైతు బంధు తీసుకొచ్చినాం. కంచెగా పడుతుండే రైతు బంధు పడుతుండే టింగు మరి మీ సెల్ ఫోన్లు మోగుతుండే బ్రహ్మాండంగా దర్జాగా మీరు పంటలు పండించినారు. దాన్ని రాసులు వచ్చినాయి. మీరు నడిమిట్ల వండుకొని పొద్దుగాల పోతే బ్రహ్మాండంగా పొలం పారి కనబడుతుండే. ఎందుకు ఈ 5 నెలలకే 4 నెలలకే ఇంత దుర్మార్గం ఎందుకు అంటే ఏం జరగాలి? ఏం జరగాలి? ఇవాళ ఏదన్నా పాలెలో పంచాయతీ పడ్డప్పుడు ఏం చేస్తారు? నేను ఒక పంచిని ఆయన ఒక పంచిని పెట్టుకుంటారు గట్టిగా వాదించాలని. మరి తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ పంచాయతీ పడ్డది. ఇప్పుడు మరి ప్రజల తరఫున పంచి ఎవరు? ఇప్పుడు ఎవరు? కేసీఆర్ అన్నా? కేసీఆర్ కొట్టాడన్నా? యుద్ధం చేద్దామా? నేను మీ అందరికీ దండం పెట్టి ఒకటే మాట చెప్తా ఉన్నా, మీరు మద్దతు ఇవ్వండి. నా ప్రాణం పోయినా సరే తెలంగాణ తెస్తానని చెప్పినా తెలంగాణ తెచ్చినా మళ్ళా ఇయ్యాల మిమ్మల్ని నేను కోరుతా ఉన్నా. మళ్ళా మీతో నేను కోరుతున్నా అంటే మీ తరఫున వాదించాలంటే ఈ దుర్మార్గ కాంగ్రెస్ ప్రభుత్వం మెడలు వంచాలంటే నాకు మీ బలం ఇవ్వాలి. నాకు మీ బలం ఇచ్చుడంటే ఇక్కడ చదువుకున్నటువంటి మాజీ ఐపీఎస్ అధికారి మన ప్రవీణ్ కుమార్ గెలవాలి. ప్రవీణ్ కుమార్ అల్లా తప్ప రాజకీయ నాయకుడు కాదు, సమానమైనటువంటి మాజీ ఐపీఎస్ అధికారి. ఇప్పుడు ఏం మాట అన్నాడు? నాగర్ కర్నూలు నియోజకవర్గాన్ని ప్రపంచ పటంలో పెట్టే స్థాయికి తీసుకుపోయే బాధ్యత నాది. మరి ఆయన ఎవరో కాదు, అలంపూర్ లో పుట్టిన బిడ్డ. సొంత గడ్డకు సేవ చేయాలని మీ ముందుకు వచ్చినాడు. దయచేసి మీ బలాన్ని ఇస్తే ప్రవీణ్ కుమార్, నేను, మిగతా బృందం అందరం కలిసి ఈ ముఖ్యమంత్రి మెడల్ వంచి మన అన్ని హామీలు అమలు చేస్తామని మనం చేస్తా ఉన్నాం. ఆ శక్తి రావాలి, ఆ చైతన్యం రావాలి. కొంతమంది యువకులకు ప్లీజ్, యువక సోదరులకు నేను మనవి చేస్తా ఉన్నా, ఈ రాష్ట్రం మీది, ఈ దేశం మీది. బుద్ధితో ఆలోచన చేయాలి. ఒక ఉరవడిలో గాడుపులో ఎటువంటి కొట్టుకొని పోవద్దు. మీ ఫ్యూచర్ ముఖ్యం, ఈ రాష్ట్రం ముఖ్యం. ఓట్లు, ఎన్నికలు, నాయకులు వస్తా ఉంటారు, పోతా ఉంటారు, కానీ మన బతుకులు నిజం. మన బతుకులు నిజంగా ఉండాలంటే ఇంకో పార్టీ పోటీ చేస్తా ఉంది. ఎవరు? భారతీయ జనతా పార్టీ. అక్కడకు రాని చుట్టం. ఒక మాట చెప్పన్నా, నరేంద్ర మోడీ ఒక 100 నినాదాలు చెప్పిండు. 100 బేటీ పడావో బేటీ బచావో. ఏమన్నా కనబడదా? సబ్కా సాత్ సబ్కా వికాస్. దేశం ఏమన్నా బాగుపడ్డదా? సత్యనాశనం అయింది. ధరలు పెరిగినాయి. పెట్రోల్ ధర పెరిగింది, డీజిల్ ధర పెరిగింది, సిలిండర్ ధర పెరిగింది. సామాన్యుడు బతికే పరిస్థితి లేదు. మేక్ ఇన్ ఇండియా ఏమైనా కనబడ్డదా? స్టార్టప్ ఇండియా కనబడ్డదా? డిజిటల్ ఇండియా కనబడ్డదా? వికసిత భారత్ వికసించిందా? దళితుల బతుకులు మారినాయా? పేదల బతుకులు మారినాయా? బుల్లెట్ ట్రైన్లు వచ్చినాయా? రైతుల ఆదాయం డబుల్ అయిందా? అమృత్ కాల్ వచ్చిందా? మరి ఎందుకు వేయాలి ఓటు? ఇన్ని గ్యాస్ చెప్పడంలో కోటాయని మనం నవ్వలేగలమా? పిచ్చోళ్ళమా? ఏం జరుగుతుంది?
నిన్న గుజరాత్ ముఖ్యమంత్రి వచ్చినాడు నాగర్ కర్నూలు. గుజరాత్కి రావన్నా మనకు ముఖ్యమంత్రి. 1500 మంది రాలే మీటింగ్ కు. చూసింది కదా మీరు. నేను ఒక్కటే మాట మీకు మనవి చేస్తా ఉన్నా. చట్టం ప్రకారం, భారతదేశంలో ఉన్న చట్టం ప్రకారం ఏ రాష్ట్రంలో ఎన్ని జిల్లాలుంటే ప్రతి జిల్లాకు ఒక నవోదయ పాఠశాల ఇవ్వాలి. నవోదయ పాఠశాల ఇస్తే పేద పిల్లలు బ్రహ్మాండంగా చదువుకుంటారు. నరేంద్ర మోడీకి నేను 100 ఉత్తరాలు రాసిన, దండం పెట్టి అడిగినా, అయ్యా మాది కొత్త రాష్ట్రం, చట్టం ఉంది, చట్టం ప్రకారం రావాల్సిన నవోదయ పాఠశాల ఇవ్వమంటే ఒక్కటి కూడా ఇయ్యలే. ఆయన ఇస్తే ఇలా నాగర్ కర్నూలు నవోదయ పాఠశాల రాకపోవునా వచ్చిందా? మరి ఎందుకేయాలి బీజేపీకి ఓటు? భారతదేశంలో 157 మెడికల్ కాలేజీలు పెట్టడానికి ఏదన్నా కొత్త రాష్ట్రమయ్యా మాకు 4 ఇయ్యలే, ఒకటి కూడా ఇయ్యలే. పాలమూరు ఎత్తిపోతల పథకం, దాంతో భక్తుది పాలమూరు. ఇక్కడనే ఉన్నది మన వడ్డీ రిజర్వాయర్. కొన్ని గ్రామాలు పోయినా నీళ్లు రావాలి, లక్షల ఎకరాలు వారాలని చెప్పి ఆరాటపడి కట్టుకున్నాం. దానికి జాతీయ హోదా ఇవ్వమన్నాం. కొత్త రాష్ట్రం కాబట్టి 25,000 కోట్లు సాయం చేయమనం. 25 నయా పైసలు కూడా ఇయ్యలే. ఉల్టా ఏం చేసిండు మోడీ? కేసీఆర్, నువ్వు రైతుల మోటార్ల కరెంటు మీటర్లు పెట్టాలి, లేకపోతే సంవత్సరానికి 5,000 కోట్లు నీకు ఇచ్చే గ్రాంట్ కట్ చేస్తాను. నేను చెప్పిన మోడీ గారు, నా తల తెగిపడ్డా సరే నా రాష్ట్రంలో నా రైతుల కరెంటు కావాలి, ఆ బాధ్యత నాకు తెలుసు, నేను కూడా రైతునే, నేను మీటర్లు పెట్టాను. కానీ ఇప్పుడు ఏమైతుంది? దయచేసి జాగ్రత్తగా ఆలోచించాలి. ఏమైతుంది ఇప్పుడు? మళ్ళా మీరు బీజేపీకి ఒక్క ఓటు వేసినా ఏమంటారు నరేంద్ర మోడీ? నేను మీటర్ పెడతానని కూడా నాకే గుర్తిండ్రు, బరాబర్ పెడతా అక్కడ అప్పుడే ఆడుకోవాలి మనం. అందుకే యువకులకు చెప్తున్నా, దయచేసి ఆలోచన చేయాలి. అందుకే ఏదో ఉన్మాదంలో పడిపోవద్దు. మన బతుకులు కావాలన్నా, మన పంటలు పండాలన్నా, మన పొలాలు బాగుండాలన్నా ఈ నరేంద్ర మోడీ గాలి గత్తర కావాలన్నా ఏం కావాలి? దయచేసి మీ అందరితో నేను ప్రార్థిస్తా ఉన్నా, ఊరికే నినాదం చెప్పడం కాదు. ఇక్కడి నుంచి ఇలా పోయిన తర్వాత మీ గ్రామాలలో చర్చ పెట్టండి. మన కోసం నట్లాడే మన బీఆర్ఎస్ని కాపాడదామా, మన బతుకులాగం చేసే వాళ్ళని కాపాడదామా అనే మాట గ్రామాన ప్రతి తల్లికి, ప్రతి చెల్లెకు, ప్రతి పెద్ద ఆయనకు చెప్పి దండం పెట్టి ఓటు అడగండి. ప్రవీణ్ బ్రహ్మాండమైన మీ హక్కును గెలిపించండి. మన హక్కులను కాపాడుకుందాం, అన్ని కాపాడుకుందాం. ప్రవీణ్ అంటే ఎటువంటి వ్యక్తి మీకు ఒక్క మాటలో నేను చెప్తా. నేను ముఖ్యమంత్రి అయినాక ప్రవీణ్ మెచ్చుకున్నాను. ప్రవీణ్ గారు, మీరు గురుకులాలు మంచిగా నడుపుతున్నారు, ఇంకా బాగా నడపాలి, మీకు బడ్జెట్ ఎంత కావాలంత తీసుకోండి, మాకు జూనియర్ కాలేజీ కూడా చేయండి, బ్రహ్మాండంగా చెప్పిన. తెలంగాణ గురుకులాలంటే ఇంటర్నేషనల్ స్కూల్స్ కు సమానం. అద్భుతమైనటువంటి డాక్టర్లు, ఇంజనీర్లు, ఐఐటీలు, ఐఐఎంలు, ఐఏఎస్లు, పైలట్స్, ఇవాళ ఎప్పుడైతే శిఖరాలెక్కిన బిడ్డలు, అక్కడి నుంచి ఎవరెస్ట్ శిఖరాలెక్కిన బిడ్డలు ఆ గురుకులాల నుంచి పుట్టించిన వ్యక్తి ఎవరు? మన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. ఆయనకు ఒక కమిట్మెంట్ ఉంది, దేశాన్ని బాగు చేయాలనుంది, అట్టడుగు వర్గాలను పైకి తేవాలనుంది, మన రైతులను కాపాడుకోవాలనుంది, మన రాష్ట్రాన్ని మేలు చేసుకోవాలనుంది. ఆయన ఆశామాషి వ్యక్తి కాదు, ఒక మాజీ ఐపీఎస్ అధికారి, ఉన్నత స్థాయిలో పనిచేసే వ్యక్తి. ఇట్లాంటి వ్యక్తులు గెలిస్తే విచక్షణ ఉంటది, మంచి ఉంటది, చెడ్డ ఉంటది, అన్ని లాభాలు జరుగుతాయి. ఇటువంటి వ్యక్తి మళ్ళా దొరకరు, మామూలు నాయకులు దొరకరు. కానీ ఇటువంటి వ్యక్తులు చదువుకున్న వాళ్ళు రాజకీయాలకు వచ్చి సేవ చేస్తామని వచ్చినప్పుడు గెలిపించుకోవడం మన బాధ్యత. हमारे तेलंगाना रियासत के हमारे मुसलमान बुजुर्गों को, भाइयों को और बहनों को मैं तहे दिल से सलाम करता हूं। भाइयों, एक बात सोचिए,